నమస్కారం. ఓం డివైన్ అండ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఓం డివైన్ అండ్ ఛానల్ త్రూ నీటి దర్శనం సిరీస్ లో భాగంగా ఇప్పుడు మనం వచ్చేసి ఫిలింనగర్ లో ఉన్న శ్రీ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ కి కూడా నిత్యం భక్తులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. మరీ ప్రత్యేకంగా గురువారం నాడు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మనం కూడా వెళ్ళి ఒకసారి సాయిబాబాని దర్శనం చేసుకుందామా? వచ్చేసేయండి. చూస్తున్నాం కదా ప్రశాంత వాతావరణంలో సాయిబాబా ఆలయం ఎంత బాగుందో. అండ్ అలాగే ఇక్కడ లోపలికి మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాబా ఆలయం లోపలికి వెళ్ళక ముందు ఇక్కడ మనకి సాయిబాబా ఏకాదశి సూత్రాలని బోర్డు కనిపిస్తుంది. ఒకసారి చూద్దామా అవేంటో. శ్రీమాత్రే నమః. మనం ఇక్కడ సాయిబాబానే కాదు, ఇటువైపు అమ్మవారిని రాజశ్యామల అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఈ అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకుందాం. చాలా మంది అంటే సరస్వతి దేవి మరో రూపమే రాజశ్యామల అమ్మవారు. ఈ అమ్మవారిని ఎక్కువగా అంటే కోర్టు సమస్యలు ఉన్నా, వివాహం కాకపోయినా, అలాగే ఎక్కువగా రాజకీయ నాయకులు అంటే రాజకీయాల్లో ఎదగాలి అనుకునే వాళ్ళు, వాళ్ళ స్థానాలను ఇంకా పైకి వెళ్తూ సుస్థిరం చేసుకోవాలనుకునే వాళ్ళు, రాజకీయాల్లో కూడా విజయం సాధించాలనుకునే వాళ్ళు ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం, అమ్మవారికి పూజలు చేయటం అనేది జరుగుతుంది. మరి అమ్మవారిని మీరు కూడా మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కరించుకోండి. మనం ఇందాక రాజశ్యామల అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా, అలాగే సాయిబాబాకి ఇటువైపున మనం చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి అంటే లక్ష్మణ సమేతంగా, సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాగే స్వామివారికి పక్కనే ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి, ఆయన కూడా మనకి చక్కగా దర్శనం ఇస్తూ ఉన్నారు. మరి వారిని కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అండ్ అలాగే ఇక్కడ మనం పైన చూసినట్లయితే చక్కగా స్వామివారికి సంబంధించి చదువుకోవాల్సిన శ్లోకాలు అవి కూడా రాశారు. ఒకసారి అది మనం చూద్దాం. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అంటే వచ్చిన భక్తులు చక్కగా ఇవన్నీ చదువుకుంటూ, అలాగే ముందు వైపు మనం చూస్తే హనుమాన్ చాలీసా కూడా ఉందన్నమాట. సో వచ్చి చక్కగా కూర్చొని స్వామివారిని దర్శనం చేసుకొని మనస వాచ కర్మణ ఆ స్వామివారిని ధ్యానం చేసుకుంటే మనకి సకల శుభాలు అనేవి మనకి సిద్ధిస్తాయి అన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై సాయిరామ్, జై సాయిరామ్. అసలు ఎటు చూసినా ఎంత ఆహ్లాదంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. బాబా మందిరాలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే సాయిబాబాకి చక్కగా అంటే ఉయ్యాలలో సాయిబాబా విగ్రహాన్ని పెట్టి ఉంచారనమాట. అలాగే ఈ ఆలయంలో మళ్ళీ ఇంకొక వైపు మనం చూసినట్లయితే కనుక ఉపాలయాలతో పాటు ఇక్కడ విశేషంగా చాలా పూజలు అనేవి కూడా నిర్వహిస్తూ ఉంటారని చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీకృష్ణుల వారు అలాగే గోదాదేవి ఉన్నారు. గోదాదేవికి కూడా విశేషంగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. గోదా కళ్యాణం అనేది కూడా బాగా చేస్తారని చెప్తూ ఉన్నారు. ఇంకొక పక్క మనం చూసినట్లయితే శివపార్వతుల మూర్తులు మనకి దర్శనమిస్తున్నాయి. ఓం నమః శివాయ. ఈ ఉత్సవ విగ్రహాలు కూడా మహాశివరాత్రి టైంలో అలాగే కార్తీక మాసంలో కూడా విశేషంగా పూజలు అనేవి ఇక్కడ చేస్తూ ఉంటారని చెప్పి అర్చక స్వాములు చెప్పారు. ఇంకొక పక్క మనం చూసినట్లయితే అరుదుగా కనిపిస్తూ ఉంటుంది అంటే శేషపాన్పు మీద చక్కగా పౌళిస్తున్న పద్మనాభ స్వామి, విష్ణుమూర్తి.
శేషసేనుడే ఆసీనుడే అలా పద్మం దీనిపైన ఇలా పడుకొని మనకి దర్శనమిస్తూ కనిపిస్తూ ఉన్నారనమాట. ఇలాంటి విగ్రహాలు కూడా మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవార్లు కూడా స్వామివారి పాదాల చెంత ఉన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామిది ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామిది కూడా చక్కగా చిత్రపటం అనేది కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఇలా చుట్టూ ఆలయంలో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలాగా ఎటు చూసినా కానీ ఉత్సవ విగ్రహాలు అలాగే స్వామివార్లవి చిత్రపటాలతో చాలా చక్కగా సుందరంగా అలంకరించారు. అండ్ అంతే నీట్గా కూడా ఉంచుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆలయాన్ని 2005 సంవత్సరంలో పూర్తి చేశారు. 2005 సంవత్సరం నుంచి ఇక్కడ స్వామివారికి పూజలు జరుగుతూ ఉన్నాయని చెప్పారనమాట. ఈ ఆలయాన్ని కట్టించిన వారు దేవాలయ ధర్మకర్తల ఫోటోలు కూడా వీళ్ళు పెట్టి వాళ్ళకు కూడా రోజు స్మరించుకుంటూ ఉన్నారు. కొడాలి మల్లికార్జునరావు గారు అలాగే కొడాలి వనజాక్షి గారు కూడా అన్నమాట. వీళ్ళు ఈ ఆలయ ధర్మకర్తలు. ఇక్కడ మనం చూస్తుంటే శనీశ్వర స్వామి కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అంటే శంషింగనాపూర్ నుంచి ఇది తీసుకురావటం జరిగింది వారి అనుమతి తీసుకోనని మనకి అర్చక స్వాములు చెప్తున్నారు. ఇక్కడ కూడా నిత్యం అంటే ప్రతి శనివారం కూడా తైలాభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాగే నిత్యం కూడా ఉదయాన్నే స్వామికి తైలాభిషేకం చేస్తారట. మరీ ముఖ్యంగా అమావాస్య ఆ రోజుల్లో కూడా విశేషంగా స్వామివారికి ఉదయాన్నే తైలాభిషేకం అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ స్వామి అనుగ్రహం లేకపోతే ఎన్ని పనులున్నా మనం ఎంత చేయాలనుకున్నా ఏదో ఒక ఆటంకం అనేది పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమన్నా దోషాలున్నా ఇట్లా శనీశ్వర స్వామికి శనివారం పూటలో వెళ్ళి తైలాభిషేకం చేయడం చాలా మంది చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా మందికి కూడా ఏంటంటే విగ్రహ రూపంలో నవగ్రహాల్లోనే శనీశ్వర స్వామి కూడా మనం అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారు. అది తైలాభిషేకం అండి. అభిషేకం అంటే కూడా తైలాభిషేకం చేస్తూ ఉంటారు. కానీ అరుదుగా అసలు నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో మనకి శనిశింగనాపూర్లో ఎలా అయితే స్వామి దర్శనమిస్తారో ఎగ్జాక్ట్లీ అలాగే ఇక్కడ కూడా శనీశ్వర స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. అభిషేకాలు అలా ఏమైనా చేయించుకోవాలనుకున్నా చక్కగా వచ్చి స్వామికి మనం అభిషేకించుకొని మనస్ఫూర్తిగా శనివారం రోజు వచ్చి తైలాభిషేకం చేసుకొని దీపం పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా మన మనసులో ఏమున్నాయి అవన్నీ కోరుకుంటే ఆటంకాలన్నీ తొలగిపోయి స్వామివారి ఆశీస్సులు అనేవి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటాయన్నమాట. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సాయిబాబా గుడిలో ఖచ్చితంగా ధుని అనేది ఉంటుంది. అంటే మన అహాన్ని మన కోపాలు ఏవైతే ఉన్నాయో అవనేవి ఈ మంటల్లో వేసేస్తే అవి మొత్తం మన అహం కోపం క్రోధం అవన్నీ కూడా అగ్నిలో ఆహుతాయి, అంటే కాలిపోయి కరిగిపోతాయి అని చెప్పేసి దాని నుంచి వచ్చిన ఊది ఏదైతే ఉందో ఊది అని అంటూ ఉంటారు. ఆ బూడిదని కనుక స్వామివారి ప్రసాదంలానే చాలా మంది పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి అంటే సాయిబాబా చరిత్రం చదివిన వాళ్ళకి కానివ్వండి సాయిబాబా గుడికి వచ్చే ప్రతి భక్తునికి కూడా ఈ ఊది గురించి కూడా తెలుసు. విశేషంగా ఇక్కడికి కూడా వచ్చేసి వారి అంటే అహం కానీ కోపం కానీ ఏవైతే ఉన్నాయో ఆ ఊదిలో ఏదో ఒక రూపంలో అంటే చెక్కలు కర్రల రూపంలో వాటి రూపంలో వేసేసి ఆహాన్ని అంతా విడిచిపెట్టేసి స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. జై సాయిరామ్. నేను ఇందాక చెప్పాను కదా, బాబా స్వయంగా షిరిడీలో తన యోగ శక్తులతో ఈ ధునిని వెలిగించారట. ఆ రోజు నుండి అగ్ని పగలు మరియు రాత్రి నిరంతరం కాలిపోతుంది. బాబా ఈ ధుని ముందు కూర్చొని సబ్కా మాలిక్ ఏక్ అని పఠిస్తూ ఈ చిత్రమైన అగ్నిలో మానవ జాతి యొక్క అహం మరియు కోరికలను ఈ మంటల్లో అంటే పడేసేసేసి ఈ అగ్ని నుండి ఈ ఊది పవిత్ర బూడిద, నేను ఇందా చెప్పా కదా ఊది అంటే పవిత్ర బూడిద, ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. దాన్నే ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందని చాలా చక్కగా తెలుగులో అర్థమయ్యేలాగా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. జై సాయిరామ్. స్వామి మామూలుగా ఎక్కడైనా సాయిబాబా ఆలయం అంటే దత్తాత్రేయ స్వామిది గణేష్ది కూడా అంటే సాయిబాబాకి ఇరువైపులా ఉంటూ ఉంటారు. ఇక్కడ మనం ఈ ఆలయంలో చూసుకుంటే ఫస్ట్ గణనాథుడు దత్తాత్రేయ స్వామి తర్వాత సాయిబాబాది ఉంది. అసలు ఈ ఆలయం ఎప్పుడు కట్టించారు, ఎలా మొదలైంది? 2005కి ఈ గుడి కంప్లీట్ అయింది ఒకసారి. అప్పుడు ఈ దగ్గర పక్కన సాయిబాబా గుడి లేదు. 15 కిలోమీటర్ 10 కిలోమీటర్ లోపల సాయిబాబా గుడి లేదు. ఇప్పుడు 5-6 అయిపోయింది కంప్లీట్. ఆ కోసం ఇక్కడ పబ్లిక్ తక్కువ వస్తుంది. గణపతి ఉంది, పైన రాజశ్యామల వారి ఉంటారు అమ్మవారు. 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ లోపల రాజశ్యామల గుడి లేదు. రాజశ్యామల విషయంలో ఎవరికి తెలీదు అసలే.
రహస్యములు అంటే మీకు విజయం కావాలి, అది కోర్టులు విజయం కావాలి, మీ జ్ఞాన చిత్రముల విజయం కావాలి, పాలిటిక్స్లు విజయం కావాలి. ఎక్కువ పాలిటిక్స్లు విజయం కోసం ఇది కూడా రహస్యములు కూడా సాధన చేస్తున్నారు, చండీ హోమం కూడా చేస్తున్నారు. అది ఈ రహస్యములు అంటే సరస్వతి అమ్మవారి స్వరూపం. నీకు సిద్ధి కావాలి అంటే రహస్యముల కృప కావాలి. నిజంగా గణపతినిక సేమ్ రహస్యముల. రామాయణంలో తులసిదాస్ రచిత రామాయణం రామంలో వర్ణానం అర్థసంఘానం రసానమ ఛందసామపి మంగళానమ చకర్తారు వందే వాణి వినాయకు. ఫస్ట్ ఎవరి పేరు వచ్చింది? వాణికి పేరు వచ్చింది. కొంతమంది భక్తులు అడిగినారు, స్వామి అందరూ ఫస్ట్ వినాయక పేరు రాస్తున్నారు, మీరు ఫస్ట్ వాణి పేరు ఎందుకు రాశారు? వందే వాణి వినాయకు. ఫస్ట్ వాణి వచ్చింది, తర్వాత వినాయకు వచ్చింది రాశారు. ఎవరు? తులసిదాస్ మహారాజ్. మనకి ప్రశ్నం చేస్తే తర్వాత భక్తులు దీని ఉత్తరం ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. జ్ఞానము కావాలి. జ్ఞానం ఎవరు, అజ్ఞానం ఎవరు తెలుసానికి సరస్వతి అమ్మ కృప కావాలి. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇది కూడా కరెక్ట్. ఇది మీరు చేసని వాళ్ళ పని రంగు ఉంది, ఇది కరెక్ట్ ఉంది. ఇదే తెలుసానికి సరస్వతి అమ్మ కృప కావాలి. అది చెప్పడానికి సరస్వతి అమ్మ కృప ఉండాలి. సరస్వతి బుద్ధిదాత్రి, వినాయక బుద్ధిదాత. కానీ సరస్వతి ఫస్ట్ అమ్మ కదా. అద్యాశక్తి, నారీశక్తి ప్రథమం, స్త్రీ శక్తి. యాదేవి సర్వతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బుద్ధి పురుషవాచకం కాదు, బుద్ధి స్త్రీవాచకం. బుద్ధివంతుడు, బుద్ధివంతుడు, శక్తివంతుడు. శక్తి పేరు స్త్రీలింగ వాచం, అది పురుషవాచం కాదు. అర్థమైంది? ఆ కోసం బుద్ధి స్త్రీవాచకం. బుద్ధి ఒక వర్డ్స్ ఉంది, మీరు అడగండి, ఎవరు తెలుగు వాళ్ళకు సాహిత్య వాళ్ళకు అడగండి అని చెప్తారు మరి మీకు. బుద్ధి స్త్రీలింగ వాచకం, లేడీస్ పేరు. ఆ కోసం తులసిదాస్ మహారాజ్ వర్ణానాం అర్థసంహారాం రసానాం ఛందసామపి మంగళానాం చకర్తారో వందే వాణి వినాయకౌ. ఇది తల్లి, ఇది తండ్రి. పరిచయం కోసము, మీకు జానకారి కోసము అమ్మవారికి కృప కావాలి. అమ్మవారి సర్వప్రథం చెప్తున్నారు, ఈయన నాన్న, ఈయన నాన్న మీ తండ్రి గారు, ఈయన మీరు మీ పెద్ద అన్న. అమ్మవారి చెప్తున్నారు. అక్కడ చిన్నపిల్ల దగ్గర ఎవడు గురుగారు లేదు. ప్రథమ గురువు ఎవరు? మాత. ద్వితీయ గురువు ఎవరు? పీత. తర్వాత తృతీయ గురువు ఎవరు? మీ క్లాస్ టీచర్. చతుర్థ గురువు ఎవరు? మీ శిక్షా గురు, దీక్షా గురు. దీక్ష ఇచ్చారు కదా, దీక్ష ఇస్తున్నారు. చతుర్థ గురు. ధర్మం కూడా 4 ఉంది. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇక్కడ బ్రహ్మచారి సమయములు సర్వప్రథమ గురు మీరు చిన్నపిల్ల సమయంకి మీ అమ్మవారి, తర్వాత మీ నాన్నగారు, తర్వాత శిక్షా గురు. ఎప్పుడు శిక్షా గురు? మీరు 40 సంవత్సరం అయిపోయింది తర్వాత నిజంగా వానప్రస్థం ధర్మము గ్రహణం చేయాలి. ఎవరు ఇస్తారు? శిక్షా గురు ఇస్తారు. దీక్షా గురు సన్యాసము కోసం దండి వేషం ధారణం చేసి ఒక దండం పట్టుకుని సన్యాసంకి వెళ్ళాలి అంటే ఒక దీక్షా గురు కావాలి. అశంకరాచార్యనిక వేరు. అదే ఆ కోసం సిద్ధిదాత్రి రహస్యముల కృప మీకు లేదా అంటే మీకు కనపడుతులేదు. ఈయనెవరు మీ దగ్గర చాలా జ్ఞానం ఉంది, జ్ఞానదాత గణపతి పర్వాలేదు, కానీ మీకు సరస్వతి అమ్మ కృప లేదు అంటే మీకు అసలు పరిస్థితులు బుద్ధి కూడా పనిచేస్తలేదు. అసలు పరిస్థితికి బుద్ధి కావాలి అంటే మీకు సరస్వతి కృప కావాలి. మీకు తెలుసా, ఒక ఉంది శుంభని శుంభుడు, ఆయనకి బలం ఉంది,
ఇని ఒక పైన అనికి తాళపైన ఇని చేతి పెట్టి అనికి చేతు ఇనికి తాళపైన పెట్టుకుని డ్యాన్స్ చేస్తే చచ్చిపోతారు. అనికి వరం ఉంది. రాక్షసునికి ఆ వరం ఉంది, శంభుడు అనే రాక్షసునికి. అనికి బుద్ధి భ్రష్ట ఏమని చేస్తారు? वो बुद्धि भ्रष्ट कौन किया? सरस्वती अम्मा किया। उनको ऐसा मोहित किया कि जब भी कभी तुम्हारे को प्रॉब्लम आता है तो सरस्वती अम्मा चाहे तो आता है, नहीं तो आप कहीं भी निकल जाओगे। आपको सरस्वती अम्मा का दया नहीं है तो आप बहुत बड़े एजुकेटेड हो, फिर भी आपको काम नहीं बनता। बहुत एग्जाम बजा लिया है आप, एक छोटा सा प्रश्न का आंसर नहीं दे पाते। कालिदास का भी हुआ है ये हाल, ठीक है। आप जानते हैं काशी नगरी में हुआ। माता जी का पहले मुख से ही वर्णन किया, इतना बड़ा राइटर होकर के। कौन? कालिदास। उन्होंने बोला जाओ तुम चरण से वर्णन न करना चाहिए, परंतु तुम मुख से वर्णन किया, इतना बड़ा कवि होकर के। तुमको काशी नगर में एक मछली पकड़ने वाला तुमको हरा देगा। मछली पकड़ने वाला चापावाड़, చేపలు పట్టేవాడు, चापल बटवाड़ हरा देगा। ఓకే, నిన్ను ఓడిస్తా. तो वही हुआ। कालिदास तो ये है ना, वो हमारा काशी में, उत्तर प्रदेश में। तो वही हुआ, इतने बड़े विद्वान उनको एक चापा पट्टेवाड़ू हरा दिया। एक చేపలు పట్టే అతన్ని ప్రశ్నించి तो ఓడించాడు. माता का कृपा है। सदगुरु साईनाथ जी कहते हैं सरस्वती माता का कृपा बिना कुछ भी नहीं होता। అమ్మవారి కృప లేకుండా ఏమీ జరగదు. వైకుంఠ రామాలయ స్వామి అక్కడ ఉంటారు, ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. మీరు చూశారు కదా, షిరిడికి వెళ్ళరు ఇప్పుడు? షిరిడిలో అది బాబా దగ్గర ఆంజనేయ స్వామి ఉంది. ఎందుకు ఆంజనేయ స్వామి? సద్గురు సాయినాథ్ పరమ సంత కాదా, ఆయనకి రామ కథ వినడానికి ఎక్కువ ఇష్టం. ఓకే, ఆ కోసం ఎవరి నుంచి వెళ్తున్నారు? ఆంజనేయ స్వామి నుంచి. ఆంజనేయ స్వామి ఎక్కువ పెద్ద ప్రవక్త ఎవరు లేదు. హనుమాన సమ నాయి బడ భాగి నాయి కో రామచరణ అనురాగి, తులసిదాస రామాయణంలో ఉంది ఇది. హనుమాన్ ఎవరు పెద్దవాడు? ఓకే, ఆయన కన్నా రాముల వారు చరణములు శ్రద్ధ ఎక్కువ ఎవరికి లేదు, ఓన్లీ హనుమంతుడికి ఉంది. రామచరిత సుని వేకోరసిన ఎక్కువ వినని వాళ్ళ ఎక్కువ మంచి చెప్తారు కదా. जो अच्छा सुनता है वो अच्छा बोल भी सकता है, इसीलिए सदगुरु साईनाथ महाराज हनुमान जी के पकड़े हैं। ठीक है, हनुमान जी से राम कथा श्रवण करते हैं। ओके, इसीलिए उधर रामालय वैकुंठ रामालय के साथ आंजनेय स्वामी जी। हर हर महादेव। अभी समय हो रहा है शनीश्वर शनिश्चर को हम यहाँ पर जो शिरडी से शिला, शनि सिंगनापुर से शिला ला करके आज्ञा लेके वहाँ से ला करके यहाँ स्थापना किया गया है। बहुत से भक्तों का मनोकामना पूर्ण हुआ है। ठीक है, तो यहाँ पर स्थापना किया गया है और कोई भी आके तैलाभिषेक स्वहस्ते में करते हैं। ఓకే, ఆమె సొంత చేతు చేస్తున్నారు అభిషేకం. ఎవరు అభిషేకం చేస్తే ఆయనకి కూడా శని దోషం కూడా తక్కువ అయిపోతుంది. ఇది ఒక నమ్మకం. ఆ కోసం ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు శనివారం కూడా. ఇదే విషయం. ఈ రోజు గురువారం ఉంది కదా, చాలా భక్తులు వస్తారు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. స్వామి ఇక్కడ నిత్యం భక్తులు వస్తూ ఉన్నారు. అలాగే అంటే సాయిబాబా ఆలయంతో పాటు అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాముల వారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఏ రోజుల్లో పూజలు చేస్తారు ఇక్కడ? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ప్రతి శుక్రవారం మాతా రాజశ్యామల పంచామృత అభిషేకం, ప్రతి శుక్రవారం कुमकुमार्चना। एम भक्तों को प्रश्न होता जैसे कोर्ट में केस होता है या विजय प्राप्ति हेतु राजश्यामला बहुत पावर रहता है माता। उनका मंत्र है ओम ऐं ह्रीं श्रीं ऐं ह्रीं श्रीं क्लीं सौः नमो भगवती राजमाता मातंगीश्वरी सर्वजन मनोहारी सर्वमुखरंजनी क्लीं ह्रीं श्रीं सर्वराजवशंकरी सर्वस्त्री पुरुषवशंकरी सर्वदुष्टा मृगवशंकरी सर्वशत्रुवशंकरी सर्वलोकवशंकरी त्रैलोक्यं मे वसमनाय स्वाहा। सौ क्लीं ऐं श्रीं ह्रीं ऐं श्रीं राजश्यामला देवी पादुकां पूजयामि। ये माता का मूल मंत्र है, ठीक है, जिससे माता का
1.25 लाख जप करने से जो भी कार्य रुका होता है, जैसे किसी का शादी नहीं होता है या कोर्ट में केस चलता है या लड़ाई झगड़ा होता रहता है, तो इस मंत्र का प्रतिरोज अगर जपम करता है तो उसके जो भी कार्य रुके हुए हैं वो सब पूर्ण होते हैं। ठीक है। ये माता का पूजा का विधान है। गुरुवार को प्रति गुरुवारम बाबा को 5:30 को काकड़ आरती रहता है। उसके बाद 6:15 को बाबा का दुग्ध अभिषेकम यानी पयाभिषेकम। उसके बाद बाबा का अलंकारम, 7:30 को अष्टोत्तर आराधना, 1 o'clock को मध्याह्न आरती, सायंकालम को भी सायं आरती, सायं नाइट को 9 o'clock को सायं आरती रहता है। मध्याह्नम 1:30 को अन्नदानम रहता है। प्रति शनिवार रामालु अभिषेकम, हनुमान जी का अभिषेकम रहता है और हर मंगलवारम को हनुमान जी का अभिषेकम रहता है। ठीक है। प्रति शनिवारम को रामालु का अष्टोत्तर आराधना, नैवेद्यम, महानैवेद्यम, अनेक वस्त्र अलंकारम इत्यादि रहता है। प्रति शनिवार और मंगलवारम को हनुमान जी का अभिषेकम, दुग्ध अभिषेकम, पंचामृत अभिषेकम और वड़माला, जो भी भक्त वड़माला चढ़ाना चाहता है तो मंगलवार को, शनिवार को चढ़ाई जाता है। ठीक है। और 108 तमलपाकलू यानी पान के पत्ते से उनका अर्चना होता है 108 नाम से। 108 और 121 हनुमान चालीसा पाठ मंगलवार को और शनिवार को। बजरंग बाण का पाठ 111 पाठ होता है। ऐसे करके हनुमान जी का विशेष पूजा शनिवार और मंगलवार के दिन होता है। जो भी भक्त अगर करना चाहता है तो वड़माला का पूजा शनिवार और मंगलवार के दिन ही होता है। ओम गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नारायणं पद्मपदं वसिष्ठं शक्तिं च तत्पुत्र पराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविंद्र योगेंद्र मतास्य शिष्यम। गुरु परंपरा जो है नारायण से स्टार्ट हुआ है। इससे नारायणम पद्मभवम वशिष्ठम, नारायण से पद्म हुआ, पद्म के वशिष्ठ हुआ। ऐसे ये गुरु परंपरा हम चलते आए हैं। गुरु, कोई गुरु पहले गुरु है। कबीरदास जी ने कहा गुरु गोविंद दोनों खड़े, काके लागू पाँव, बलिहारी गुरु आपकी, गोविंद दियो बताए। गुरु के बिना कोई नहीं मिल सकता, ना भगवान मिल सकता है ना इत्यादि लोग मिल सकते हैं। क्योंकि गुरु जब तक ज्ञान नहीं देगा हमको, जब तक हमको कुछ भी प्राप्ति नहीं होता है। इसलिए कबीरदास जी ने को दौर में लिख दिया गुरु गोविंद दोनों खड़े। गुरु और गोविंद दोनों पास पास में ही खड़े हैं। शिष्य बोल रहा मैं किसके पैर पढ़ूं, पैर मतलब किसके चरण छूं। गुरु गोविंद दोनों खड़े, काके लागू पाँव, बलिहारी गुरु आपने। हे गुरु, आपने मुझे गोविंद दिखाया है, आपने ही मुझे गोविंद दिखाया है, इसलिए मैं पहले आपका चरण स्पर्श करूंगा, गोविंद का बाद में करूंगा। इसलिए गुरु की महिमा अति अपरंपार है। सर्वप्रथम गणपति गुरु है हमारे, उसके बाद माता वाणी यानी माँ सरस्वती, तृतीय गुरु गुरु होता है जो हमका टीचर बोलते हैं। हम इंग्लिश में हम टीचर बोलते हैं और संस्कृत में गुरु। गुरु का अर्थ क्या है? गु मतलब अंधकार, रु मतलब उजाला। ओके, अंधकार से गुरु का मतलब क्या है? गु मतलब अंधकार। हम अंधकार में बैठे हुए हैं। जब तक हमको कोई गुरु नहीं मिलता है हम उजाले में कैसे आ सकते हैं? कोई अगर ड्राइवर हमको स्टीयरिंग पकड़ना नहीं सिखाएगा तो हम गाड़ी चला सकते हैं? नहीं चला सकते। इसी तरह हमारे गुरु जो होते उजाले से, अंधकार से उजाले में ले जाने के लिए गुरु बनाना पड़ता है। ठीक है। जैसे हर स्कूल में, हम कॉलेज में भी जाते हैं तो लेक्चर का हम लेक्चर सुन के ही आगे बढ़ते हैं ना। ऐसे हम गुरु परंपरा में हम गुरु के द्वारा मंत्र जो पढ़ते हैं उसी के द्वारा हम लोगों को, आप लोगों को सिखा सकते हैं। देखिए कहा ध्यान मूलम गुरु मूर्ति, मूर्ति का ध्यान करते, ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पदम। गुरु के पद की पूजा होती है।
सिर की पूजा नहीं करते। कोई भी शिष्य अपने गुरु का उनके सिर पे डायरेक्ट बुट्टू नहीं लगा सकते हैं, हाँ, हाँ। क्योंकि पादम का पूजा होता है, गुरु का पादम पूजा होता है, सिर से पूजा नहीं होता गुरु का। नहीं होता है। ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम, जो उनके मुख से मंत्र निकलता है उससे ही हमको मोक्ष की प्राप्ति मिलती है। इसलिए कि गुरु की परंपरा अलग है, ठीक है। सबसे अलग है। इसलिए विद्राम देता मेरी वाणी को, ओम गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः। రాజాదిరాజ యోగి రాజా శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సో చూసారు కదండి ఫిలిం నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ని. ఎక్కడ చూసినా కానీ అంటే ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే విధంగా చక్కగా మనకి ఆలయం అనేది దర్శనమిస్తూ ఉంది. అండ్ అలాగే ఇక్కడ సాయిబాబా టెంపుల్ మాత్రమే కాకుండా ఉపాలయాలు కూడా ఉండడం జరిగింది. సో తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి మీరు కూడా దర్శనం చేసుకోండి. మరొక ఆలయంతో, ఆలయంలోని విశిష్టతలు విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్కారం.